చేస్తాను అండి. ఆరాధన చేసుకుందాం. వాళ్ళు లేచి నిలబడదామండి. వెనకాల వారు కూడా లేచి నిలబడి ఆరాధన చేసుకుందాం 10 నిమిషాలు. స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. కొద్ది నిమిషాలు 2 చేతులు కూడా పరిస్థానం చేసి దేవునికి స్తోత్రాలు అర్పించుకుందాం. కూడా స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎంతకాలం నీదు కృపలో కాసిన దేవా, ఎంతకాలం నీదు కృపలో కాసిన దేవా, ఇకను కూడా మాకు తోడు ఇకను కూడా మాకు తోడు Dura,
ఎగిసిపోయేది నాయకులు. శోధన వేదన తీర్చిన యేసయ్యా, తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా. శోధన వేదన తీర్చిన యేసయ్యా, తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా. ఇంతకాలం నీకు కృపలు కాచిన దేవా, ఇంతకాలం నీకు కృపలు కాచిన దేవా. మాకు తోడు నీడ నీవే కదా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నీకు కృపలు కాచిన దేవా. అందరూ రెండు చేతులపై స్తోత్రం చెప్తాను. స్తోత్రం చెప్పండి అందరూ. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మనమందరం కూడా ప్రార్థన చేసుకోవాలి. ఆ ప్రార్థన ఏంటంటే, ప్రభువా, ఈ సంవత్సరము జనవరి మాసము నుండి మొదటి దినము నుండి ఈ డిసెంబర్ మాసము చివరి దినము చివరి క్షణాల వరకు మమ్ములను, మా కుటుంబాలను, గ్రామాన్ని, ప్రజలను, అనేక మందిని కూడా కాశీ కాపాడినందుకు నీకు ఎంతగానో స్తోత్రాలని మా దేవునికి కృతజ్ఞతలై ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే ఈ సంవత్సరములో మన కళ్ళ ముందు మనకంటే చిన్నవారు, పెద్దవారు, ధనులైన వారు, ధనికులైన వారు, బలమైన వారు అనేక మంది ఈ లోకాన్ని విడిచిపెట్టేశారు. నీవు, నేను అందరం కూడా సంఘముగా, సంఘ బిడ్డల్లో కొంతమంది ఈ సంవత్సరములో ఆయన చెంతకు చేర్చబడి ఉన్నారు. ఇంకా మనలను కాపాడుతూ ఆయన సంరక్షణలో నడిపించుకుంటూ ఆయన కృప మనందరి మీద చూపిస్తూ మనము మానవులుగా దేవుని మాట వినకపోయినా దేవుడే మన ప్రార్థనలు ఆలకించడానికి, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉండినప్పటికీ కూడా దేవుడు మనము దూరస్తులైనప్పటికీ కూడా ఆయన సమీపస్తులుగా ఉండి మనందరినీ కూడా బలపరిచినందుకు దేవునికి రెండు చేతులపై దాన స్తుతించి స్తోత్రం చెప్తాము. స్తోత్రం 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 స్తోత్రం. అవును ప్రభు, ఎంతకాలము మమ్మల్ని అందరినీ కూడా కాశీ దాసి నడిపించినందుకు నీకు స్తోత్రం. నీ ఆత్మ చేత మమ్మల్ని అందరినీ కూడా కృంగిన సమయాలలో ధైర్యపరిచి, నీ ఆత్మ బలము చేత మమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తూ శరీర సంబంధముగాను ఆత్మ సంబంధముగాను మమ్మల్ని పోషించినందుకు నీకు ఎంతగానో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అని ఆరాధన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా రెండు చేతులు పైస్తాను సాసి దేవుణ్ణి మహిమపరచుకుందాం, ఆరాధించుకుందాం. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఉన్న ఆనందము ఈ లోకములు ఎక్కడ మనకి దొరకదు. ఎవరిని అడిగినా ఇవ్వలేరు. ఒకవేళ అధికారులు అడిగినా అధికారులు ఇవ్వలేరు.
తోటి వారిని అడిగినా ఎవరు కూడా ఇవ్వలేరు. నిజమైన ఆనందాన్ని, సంతోషాన్ని, పరలోక మహిమను ఆ దేవాదు దేవుడైన క్రీస్తు మన మధ్యకి, మనలోనికి తీసుకు వచ్చినందుకు దేవుని కృతజ్ఞులై ఉన్నాం. ఈ రోజు వరకు సంవత్సరం అంతా కూడా నన్ను, నా కుటుంబాన్ని కాపాడినందుకు నీకు వందనాలు ప్రభు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి మహిమపరుచుకుందాం, ఆరాధన చేసుకుందామండి. అందరూ రెండు చేతులు పైస్తాగా ఆనందం చేసుకునేవాళ్ళు. ఆచార్య కరుణా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆచార్య కరుణా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం, బలమైన దేవా నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. కృపా సత్య సంపూర్ణ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం, కృపా సత్య సంపూర్ణ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం, నీ ఆత్మనిచ్చి విమోచించినవి స్తోత్రం, నీరాకనిచ్చి విమోచించినవి రక్షణకర్త స్తోత్రం. స్తోత్రం, స్తోత్రం, ఆమేన్ అనువాద స్తోత్రం, అల్ఫా ఓమేగా స్తోత్రం, అగ్ని జ్వాలల వంటి కన్నుల కలవాడా అజోనకుడా స్తోత్రం, అగ్ని జ్వాలల వంటి కన్నుల కలవాడా అజోనకుడా స్తోత్రం.
సమయంలో 10 నిమిషాలు వాక్యాన్ని వినే ముందు మనందరం ప్రార్థన చేసుకుందాం. ఈ పాత సంవత్సరములో కొన్ని మాటలు వినడానికి దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడినట్లుగాను, వాళ్ళ వాక్యం అనంతరం వాళ్ళ కొంత సమయాన్ని ప్రార్థనలో ఏకీభవించడానికి, వాళ్ళ నూతన సంవత్సరానికి ఎదుర్కోవడానికి మనం సిద్ధపడదాం. సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థనలు అందరూ ఏకీభవించండి. సింహంగా ప్రార్థన చేయండి. అక్కడికి వచ్చి ప్రార్థించండి. కళ్ళు మూసుకుని అందరూ కూడా, ఎవరు కూడా కళ్ళు తెరవద్దు. అందరూ కూడా ప్రార్థనలో లీనమై ఉండాలి. మౌత్తో ఉండాలి కదా. స్తోత్రం. పరిశుద్ధుడా మహాగణుడా, నిత్య నివాసమైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభువా. అతి మిక్కిలిగా మమ్మల్ని ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, మీకు వందనాలు దేవా. తండ్రి, స్వతపరిచిన యెహోవాను నేనే అని సెలవిచ్చిన గొప్ప దేవుడు తండ్రి. ప్రతి బిడ్డను కూడా మీరు స్వతపరచండి ప్రభువా. మీ నామాన్ని బట్టి ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో వాళ్ళ మధ్యన ఉన్నానని వాగ్దానం చేసిన దేవుడు ప్రభువా. ఈ రాత్రి కాల సమయంలో మా మధ్యన మీరున్నారని నమ్ముతున్నాము దేవా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రతి బిడ్డను కూడా మీరు ముట్టండి, రోగత్తులు మీరు స్వతపరచండి ప్రభువా. ప్రతి బిడ్డని పేరు పేరు చొప్పున మీరు జ్ఞాపం చేసుకోండి. అలాగే దైవజనుల్ని, మరి ఆయనకి ఇచ్చిన భార్య బిడ్డలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. తండ్రి దేవ, ఆయన వాక్యాన్ని చెప్పటానికి కూడా మంచి ఆరోగ్యము, శక్తిని, బలాన్ని కూడా దయచేయండి ప్రభువా. ఇంకో తండ్రి, వచ్చిన బిడ్డలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఇంకో తండ్రి, యవనస్తులను మీరు జ్ఞాపం చేసుకోండి తండ్రి. ఆ బిడ్డలు మీకు లోబడి జీవించటానికి సాయం చేయండి ప్రభువా. చదువుకున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపం చేసుకోండి తండ్రి. ఆ బిడ్డలు తండ్రిని నీలో ఆసక్తిగా పెరుగుతున్నారు ప్రభువా. ఆ బిడ్డలు చదువులో తగినంత జ్ఞానాన్ని ఆ బిడ్డలకు మీరు దయచేయండి ప్రభువా. ఆ బిడ్డలు కూడా నీ అడుగు జాడల్లో నడిపించండి తండ్రి. యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. బలనేతను బలపరచండి తండ్రి. రోగత్తులు మీరు స్వతపరచండి ప్రభువా. మీ గాయమైన అర్థం, మీ మహిమ గల అర్థంతో ప్రతి బిడ్డను కూడా మీరు ముట్టండి తండ్రి. ఏ బిడ్డలైతే ఏ అక్కర్లతో ఉన్నారో ప్రభువా, ప్రతి బిడ్డ అక్కర్లు తీర్చండి తండ్రి. ఏ బిడ్డలైతే బలనేతతో ఉన్నారో ప్రభువా, ఆ బలనేతను తీసి మీ బలాన్ని, మీ ఆరోగ్యం, మీ శక్తిని కూడా మా అందరికి అనుగ్రహించండి తండ్రి. రచన లేని బిడ్డలకి రచన దయచేయండి. ప్రతి బిడ్డ నీకు లోబడి జీవించడానికి సాయం చేయండి ప్రభువా. నీ అడుగు జాడల్లో నడిపించండి తండ్రి. నీకు భయభక్తులు కలిగి జీవించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీ ఆత్మ మా అందరి హృదయాల్లో నింపండి తండ్రి. ప్రతిదీ కూడా నీ చిత్తమై ఉంది ప్రభువా. నీ చిత్తం లేని ఏది జరగదు తండ్రి. నీకు వందనాలు ప్రభువా. ఇంకో తండ్రి, మరి ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కాసి కాపాడి ఎంతో సజీవులుగా నడిపించినందుకు మీకు వేలాది వందనాలు ప్రభువా. తండ్రి, నీకు వందనాలు తండ్రి. ఏ బిడ్డ కూడా నీ సన్నిధిలో సోలిపోకుండా ప్రభువా, ప్రతి బిడ్డను కూడా మీరు నడిపించండి తండ్రి. యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. ఇంకో దేవా, మరి 2026లో అడుగు పెడుతుండగా తండ్రి, ప్రతి బిడ్డ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా, మరి మా అందరినీ కూడా మీరే తోడు ఉండి నడిపించండి తండ్రి. యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. మళ్ళీ సంవత్సరం వరకు ప్రభువా, మీరే తోడు ఉండి మమ్మల్ని కాసి కాపాడి రక్షించండి ప్రభువా.
దేవా నీకు వందనాలు తండ్రి. మరి రాత్రి కాల సమయంలో తండ్రి దైవజనులైతే ఏ వాక్యమైతే పదాలుతున్నారో ప్రభువా, ఆ వాక్యాన్ని మా హృదయంలో మీరు భద్రపరచండి తండ్రి. మళ్ళీ సంవత్సరం వరకు ప్రభువా మీ బంగారు రెక్కల సాగున, మీ చల్లని రెక్కల సాగున, మీ సజమైన రెక్కల సాగున మా అందరినీ కూడా కాసి దాసి కాపాడి రక్షించండి ప్రభువా. నీకు వందనాలు తండ్రి. ప్రతి బిడ్డ కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేయడానికి మీరు సాయం చేయండి ప్రభువా. తండ్రి జ్ఞానం లేని వాళ్ళు తండ్రి, ఈ జ్ఞానాన్ని మాది కాదు ప్రభువా, మీరిచ్చిన జ్ఞానమే తండ్రి. నేనైతే కూడా ఒక అత్రం రాకుండా చదవలేదు ప్రభువా. నీ సన్నిధిలో ప్రార్థన చేస్తానంటే నీ కృప, నీ కనికరం, నీ జాలి, నీ ప్రేమ ప్రభు నీకు వందనాలు చూస్తున్నాను ప్రభువా. దేవా నీకు వందనాలు తండ్రి. నేను చేసినట్టుగా అందరికీ ప్రార్థన చేసేలాగా నీ కృప, నీ కనికరం, నీ జాలి చూపండి ప్రభువా. దేవా నీకు వందనాలు తండ్రి. నా ప్రార్థనలో తప్పులుంటే క్షమించండి ప్రభువా. దీనుడైన చిన్న ప్రార్థన మీ పాదాలు చెంతకు చేర్చుకుని ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని ప్రియకుమారుడైన యేసు క్రీస్తు మీ పరిశుద్ధ నామములో మీ పాదాలు పట్టుకుని బతుకులాడి అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక కీర్తన చదువుకుందామండి. సమయంలో కీర్తన చదువుకుందాం. 23వ కీర్తన సీతాగారి అరకు చదవండి. 23వ కీర్తన మరండి. సరే ఎవరు చదువుకుందాము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చికల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జనముల యొక్క నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన